నేనేం చెప్తాను వాళ్ళకి, నీకు ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉంది. ఎవరన్నా నేర్చుకోవటానికి వస్తే ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ లాగా దగ్గర నేర్చుకుంటానని రాడు వాడు. రామ్ గోపాల్ కన్నా బెటర్ అనుకుంటేనే వస్తాడు ఇండస్ట్రీలోకి. అవును, ఆల్రెడీ తన ఫిక్సేషన్ ఉన్నప్పుడు ఇక్కడ నేర్చుకునేది ఏమి ఉండదు. కాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వాలి, ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్తే మనకేదో వచ్చి అనుకుంటారా, లేకపోతే నిజంగా వస్తుందని తను అనిపించి వస్తాడు. దానికి నేనేం చెప్తున్నాను, నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసేయి, బ్యాడ్గా తీసిన తర్వాత ఎవరో చెప్తారు, లేకపోతే నువ్వే తెలుసుకుంటావు, మళ్ళీ ఇంకోటి. సో ఎడ్యుకేషన్ అనేది నువ్వే అయిపోవాలి. నీకు నువ్వే డైరెక్టర్, నీకు నువ్వే అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే ఓకే సార్, ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, నికేష్ బని. యాక్చువల్గా మేము చిన్న షార్ట్ ఫిలిం తీస్తున్నాం. ఇంతకుముందు ఒకటి తీసాం. యాక్చువల్లీ అది ఒక 3 years బ్యాక్ తీసాం అనుకుంటా. అది మంచి రీచ్ వచ్చింది యాక్చువల్లీ అప్పట్లో. అప్పుడు అంటే ఎలా తీయాలో, షార్ట్ ఫిలిం ఎలా తీయాలో కూడా మాకు ఒక బేసిక్ ఐడియా కూడా లేదు అప్పట్లో. కానీ ఇట్లా నా స్టడీ బీటెక్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ట్రై చేద్దామని మా తమ్ముడు వీళ్ళతో మాట్లాడి ఒక ట్రై అయితే చేసాము. అది యాక్చువల్ నచ్చింది, అందరికీ నచ్చింది, చాలా బాగా రీచ్ వచ్చింది దానికి. సో దాని తర్వాత నాకు ఇట్లా ఫిల్మ్లో ఛాన్స్ రావడం, ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక ఫిల్మ్ చేశాను. తర్వాత ఆ వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత అదంతా ఒక ఎత్తు అయితే అది ఒక స్టడీలా అయిపోయింది నాకు. ఇప్పుడు అదంతా ప్రాక్టికల్గా నేను చేద్దామని ఒక ఎక్స్పెరిమెంటల్గా చేసి ఎలా వస్తుంది అవుట్పుట్, దాన్ని ఎలా మేనేజ్ చేయగలం. ఐ మీన్ ఇంతకుముందు తీసింది ఒక నాలెడ్జ్బుల్ లేకుండా, బేసిక్ నాలెడ్జ్ లేకుండా తీసిన షార్ట్ ఫిల్మ్ అది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఎలా తీస్తాము అని ఒక బేసిక్ ఐడియా తోటి, కొంచెం ఒక ప్రొఫెషనల్ వర్క్ తోటి, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా బేస్ చేసుకొని, మన దగ్గర యాజ్ ఇట్ ఈజ్ సినిమా తీసినట్టు తీయకపోయినా కానీ ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీయగానే ఇది ఎక్స్ట్రాడినరీగా తీసేస్తాం, సినిమాలా తీసేస్తాం, ఆ రేంజ్ వస్తుందని కాదు. కానీ ఒకటి తీసిన తర్వాత అట్లీస్ట్ తప్పులు ఏం చేస్తున్నావు, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలని నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి ఒక ఐడియా వస్తుంది. సో షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి, లేకపోతే ఫిల్మ్ ఎలా తీయాలి అనేది తెలియదు కదా. షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, మనం ఏం క్రియేట్ చేస్తున్నాం అదేం ఉండదు కదా. పేపర్ మీద అనేది ఎప్పుడైనా స్క్రీన్ మీద తీసుకెళ్ళినప్పుడే అది కొంచెం మన జర్నీ అనేది ముందుకెళ్తున్నట్టు కదా. నా ఆలోచన అయితే ప్రజెంట్ అలా ఉంది. అంటే ఏదైనా తీస్తే కదా ఎలా తీయాలో, ఎలా తీయకూడదో ఈ రెండు అర్థమయ్యేది. సో అది ఒకటి
చూద్దామని ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం. ప్రజెంట్ ఇప్పుడు మేము ఉన్నదైతే లొకేషన్కి వచ్చాం అనమాట. ఒక ఫైట్ షూట్ చేద్దామని, ఇక్కడ ఫైట్ షూట్ చేద్దామని నిన్న దగ్గర ఒక 3 days నుంచి లొకేషన్ ఎక్కడని వెతుకుతా ఉన్నాం. సో ఫైనల్గా ఇక్కడ కొంచెం రెడ్ సాయిల్ బాగుందని చెప్పేసి ఇక్కడ ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఇది హైదరాబాద్ నుంచి రాజమండ్రి హైవే అనమాట, కొత్త హైవే వేస్తున్నారు ఇప్పుడు. ఇది మా ఊరు మీద నుండే పాస్ అవుతుంది యాక్చువల్లీ, పల్లాడ దగ్గర ఇది. సో ఇక్కడ కొంచెం రెడ్ సాయిల్ ఉంది, ఇది బాగుంటుందని షూట్కి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. సో ఈరోజు చూడడానికి వచ్చాం, యాక్చువల్లీ ఈరోజు చూడడానికి వచ్చాం. చూసి ఎలా ఉందో దీన్ని బట్టి వెళ్దాం అనుకున్నాం. సో ఇక్కడ తీస్తే బాగానే ఉంటుంది అని ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇంకా రేపటి నుంచి ఇక్కడ షూట్ స్టార్ట్ చేసేసి రేపు ఎలా ఉంటుందో షూట్ చూడాలి. ఇంకా షూట్ అంతా మీకు ఇంకో వీడియో చేసి నేను పెడతాను. మీకు ఎవరెవరు వర్క్ చేస్తున్నారనేది చెప్పాలి. మా తమ్ముడే దీనికి, నా ఓన్ బ్రదర్ దీనికి డిఓపిగా, డైరెక్షన్ ఫోటోగ్రఫీ దీనికి వాడే చేస్తున్నాడు ఫోటోగ్రఫీ. విజయ్ పేరు, వీడే దీనికి ఫోటోగ్రఫీ డిఓపిగా వర్క్ చేస్తుండే. యాక్చువల్లీ ఇంతకుముందు చేసిన 6 AM కూడా వీడే చేశాడు. చాలా బాగా వచ్చింది అప్పుడు ఫోటోగ్రఫీ, అందరూ చాలా మెచ్చుకున్నారు. ఎవరు డైరెక్ట్ చేశారు, ఎవరు యాక్ట్ చేశారు దీనికంటే కూడా ఫోటోగ్రఫీ బాగా వచ్చిందని బాగా మెచ్చుకున్నారు అనమాట. సో మేము మళ్ళీ అదే టీం వెళ్తున్నాం, ఒక ఎక్స్పెరిమెంటల్ షార్ట్ ఫిల్మ్గా. దీని నుంచి అవుట్పుట్ ఎలా వస్తుంది. క్యామ్ కూడా ఒక బేసిక్ క్యామ్ వాడుతున్నాం, నికాన్ Z5 అని ఒక బేసిక్ క్యామ్ వాడుతున్నాం. సో క్వాలిటీ బాగానే వస్తుంది, క్వాలిటీ చాలా బెటర్గా వస్తుంది. కాకపోతే సో దీన్ని బట్టి ఇది ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ మేము ఎలా స్టెప్ తీసుకోవాలనేది, దీని క్వాలిటీ బట్టి నెక్స్ట్ ఏ క్యామ్కి ఎలా అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ప్రజెంట్ అయితే నికాన్ Z5తో షూట్ చేస్తున్నాం అనమాట. ఇదే కెమెరా, ఇది కెమెరా, దీన్ని ఆపరేట్ చేసేవాడు. సారీ మర్చిపోయా, యాక్చువల్లీ మీకు డిఓపిని ఇంట్రడ్యూస్ చేశా కదా, మా షార్ట్ ఫిల్మ్కి ఒక అసిస్టెంట్ డిఓపి కూడా ఉన్నాడు, వాడిని కూడా వీడు సన్నీ, వీడు నా తమ్ముడే, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. దీనికి వాడికి అసిస్టెంట్గా ఉంటున్నాడు. వాడికి ఏమన్నా సహాయం కావాలంటే, హెల్ప్ కావాలంటే మనోడే చేస్తారు పక్క నుండి. షార్ట్ ఫిల్మ్కి ఏం కావాలన్నా కానీ పక్క నుండి హెల్ప్ చేస్తారు అనమాట. వీడియో కాదు, నా తమ్ముళ్ళందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళు సపోర్టివ్గా ఉండబట్టి కొంచెం నేను షార్ట్ ఫిలిమ్స్, నాకున్న ప్యాషన్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్ళడానికి నాకు కొంచెం ఒక దారి దొరికింది, ఒక సపోర్ట్ దొరికింది. సో నా ఒక్కడి వల్ల అవ్వదు కదా ఏది. సో వీళ్ళు కూడా చాలా హెల్ప్ చేయబట్టే నాకు కొంచెం ముందుకెళ్తుంది. యాక్చువల్లీ మేము ఒక 3 years బ్యాక్ 6 AM అని షార్ట్ ఫిల్మ్ తీసాం. దాని తర్వాత డ్రీమ్ అని ఒక సిరీస్ కూడా స్టార్ట్ చేసాం, ఒక ఎపిసోడ్ కూడా రిలీజ్ చేసాం. అవి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. అప్పుడు ఇంక ఇండస్ట్రీకి వెళ్ళలేదు నేను. ఇండస్ట్రీకి వెళ్ళక ముందు నాకు ఎలా చేయాలో కూడా తెలియకుండా అక్కడ వెళ్ళాను. ఆ ఛానలే కంటిన్యూ చేయాలి కానీ దానికి ఒక 2-step వెరిఫికేషన్ అని ఒకటి పెట్టామన్నమాట మెయిల్కి. అది సెక్యూరిటీ కోసం పెట్టాము. అది ఎంత సెక్యూర్గా ఉందంటే మళ్ళీ మేము ఓపెన్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. అది మెయిల్ పాస్వర్డ్ అవన్నీ కొలాప్స్ అయిపోయాయి. సో మళ్ళీ ఇంకో మెయిల్ క్రియేట్ చేసి దాని కంటెంట్ అంతా దాంట్లో ఇవ్వాలి. ఈ బన్నీ వ్లాగ్స్ అనేది ఓన్లీ మా షూటింగ్ వీడియోస్, ఇవన్నీ మేము ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ దీంట్లో పెడతాము. అండ్ మా షార్ట్ ఫిలిమ్స్ వరకు ఇప్పటి నుండి షూట్ చేసేవి, ఏ షార్ట్ ఫిల్మ్ అయినా కానీ, ఏ సిరీస్ అయినా కానీ మేము ఇంకో ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే మీరు చూడాలంటే 6 AM అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి కింద. సపోర్ట్ బన్నీ వ్లాగ్స్ and share, subscribe and like the video and share with your friends. Thank you.